శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రఘురామకృష్ణరాజు గారు. నమస్తే అంజీ గారు. ఎలా ఉన్నారు సార్? గుడ్. మంచి హాట్ టాపిక్లు నడుస్తూ ఉంది అదే అనుకోకుండా. కానీ ఇక్కడ సార్ ఆకివీడు విషయంలో ఇప్పుడు కూటమి అనేది అనేక మతాలు కులాల సమూహంతో ఏర్పడింది ఇది. సో మీరు ఒక దాన్ని టచ్ చేస్తున్నారు. అది రేపొద్దున ప్రతిదీ కూడా ఓట్ బ్యాంకింగ్కి సంబంధించింది కదా, అది ఇంకో రకంగా దారితీసే అవకాశం లేదంటారా? సమాజం అనేదే కులాల సముదాయం, మతాల సముదాయం. కరెక్ట్. మనకి భారత రాజ్యాంగం అన్ని కులాలకి సమానం. మతాల వరకు కూడా రాజ్యాంగం వరకు సమానమైన 1-2 ముస్లిం మతస్థులకి కొన్ని వెసులుబాట్లు వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం కొన్ని వెసులుబాట్లు రాజ్యాంగమే కల్పించింది. సో నేను అనేది ఏంటంటే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో సో దాన్ని ఫాలో అవ్వాలి అని అక్కడ ఉన్నదాన్నే నేను చెప్తున్నాను తప్ప వేరే అర్థం కానీ వేరే తాత్పర్యం కానీ వేరే విపరీతార్థం కానీ నేనేమీ చెప్పట్లేదు. రాజ్యాంగం అనే అంశంలోకి రాజకీయాన్ని చొప్పించటం అనేది నేరం. అంచేత రాజకీయాన్ని నేను చొప్పించకూడదు అనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నా. మీరు ఓట్లు అనే ఒక పదం వాడారు. సో ఓట్లు అనేటప్పటికీ మళ్ళీ అది రాజకీయం అవుతుంది. రాజకీయం సపరేటు, రాజ్యాంగం సపరేటు. రాజకీయం కోసం రాజ్యాంగాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు వక్ర భాష్యాలు చెప్పుకోవటం అనేది సమంజసం కాదు. అయితే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు ఇది అడగాల్సి వచ్చింది. ఎందుకంటే దాన్ని లింక్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీరు ఉండి నియోజకవర్గం. అవును. సో అక్కడ క్రిస్టియానిటీ ఓట్లే తీసుకుందామండి. ఒక 100 మంది ఉంటే 30 మంది మీకు ఓటేసి ఉండొచ్చు. 10 మంది వేసి ఉండొచ్చు, 10 మంది వేసి ఉండొచ్చు, ఒక్కడే వేసి ఉండకపోవచ్చు కూడా. చెప్పలేం. ఒకవేళ వేసి ఉంటే అనేది కూడా అక్కడే అదే పాయింట్ తీసుకున్నామండి. సో వాళ్ళు ఇంపార్టెంటే కదా. ఆ 10 మంది కానీ 20 మంది కానీ మీరు సపోర్ట్ మీరు మాట్లాడేది రాజకీయం. ఎగ్జాక్ట్లీ. రాజకీయం చేస్తూ రాజ్యాంగాన్ని తూనాబొడ్డు అని అనవలసిన బాధ్యత నీ మీద లేదా అని మీరు నన్ను అడుగుతున్నారు. లేదు, అది కాదు. ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీకు సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 2 చీలిగ్గా ఒక పదం క్రిస్టియానిటీ మీద మీరు రామాలయం కట్టడం అనేది పూర్తిగా అది హిందువులకే కాదు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇష్టం. అందరూ దాన్ని ఏకీభవిస్తున్నాం. కానీ పదజాలం ఏదైతే ఉందో అక్కడ క్రిస్టియానిటీ అనే ఒక పదం కాకుండా వైసీపీ క్రిస్టియన్స్ ఇప్పుడు డివిజన్ అయినప్పుడు మీరు ఆ పదం వేస్తే అసలు నేను మాట్లాడింది మీరు స్పష్టంగా చూసారా? ప్రశాంతమైన మానసిక స్థితిలో చూసారా అనేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా క్రిస్టియానిటీ అంటే నాకు అత్యంత గౌరవం అనే చెప్పా. నేను మిషనరీ స్కూల్స్లోనే ఎక్కువ చదువుకున్నాను. అది కూడా చాలా స్పష్టంగా చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే ఒక పవిత్రమైన మతంలోకి నీవు మారినప్పుడు ఆ మత ధర్మాన్ని ఆచరించు, అంతే తప్ప ఆ మతంలోకి వెళ్ళి కుల వ్యవస్థని ప్రవేశపెట్టొద్దు అనే నేను చెప్పటం జరిగింది. అంతకు మించి నేనేమి చెప్పలేదు. కుల వ్యవస్థని ప్రవేశపెట్టొద్దనేది అసలు సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టే కాదు, రాజ్యాంగం చెప్పింది. ఎగ్జాక్ట్లీ రాజ్యాంగం చెప్పింది. అవును. అంతకు మించి నేనేం మాట్లాడాను మీరు ఒక్క లైవ్ ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. కాదు సార్, ఇక్కడ ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని రాజకీయంగా కోణంలో వాడుకునే కోణంలోనే చూస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ డివిజన్లో వైసీపీ అనే పదం వేసినట్టయితే
అక్కడికక్కడ మీరు ఎంత లేదు, చెప్పినా కానీ అక్కడ మళ్ళీ రాజకీయం పిక్చర్లోకి వస్తుంది. అదే కదా ఇప్పుడు వచ్చింది ఆకివీడులో రాజకీయ కోణంలోనే రాజకీయ డైవర్షన్. కోణం రాకూడదనే నేను చెప్తున్నా. నా కోణమే రాజకీయ కోణం కాదు అని చెప్తున్నా. ఓకే, అది కేవలం రాజ్యాంగ కోణం తప్ప రాజకీయ కోణం లేదు. వారు వైసీపీ వారు కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు, మార్క్సిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వారు కావచ్చు. పార్టీలు కాదు ఇక్కడ. ఏ పార్టీకి చెందిన వారైనా అన్ని మతాల్లో వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. ఈ మతాన్ని ఈ పార్టీ అని లేదు. నేను చెప్పేది ఎవరైనా మతం మారిన తర్వాత మళ్ళీ మతము మారితే కులము ఎందుకు మారుతుంది అనే వితండవాదం వద్దు. మన రాజ్యాంగంలో షెడ్యూల్ కాస్ట్లో లిస్ట్ అయిన కులాలు మతం మారినప్పుడు క్రైస్తవం ఆర్ ఇస్లాం తీసుకుంటే ఆ మతాచారాల్లో కుల వ్యవస్థ లేదు కాబట్టి మీకు కులం బేసిస్లో ఇచ్చిన రిజర్వేషన్ చెల్లదు అని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు. ఓకే, రాంగ్ సర్టిఫికెట్స్తో చెల్లించుకుంటూ వచ్చారు కొందరు కొన్నాళ్ళుగా. అది కొంత మరీ వెరితలలు వేసి విపరీతంగా దొంగ ఎస్సీ కేసులు పెడితే, అంటే ఎస్సీ కానివాడు ఎస్సీ కేసు పెడితే దాన్ని దొంగ కేసు అంటున్నా. అవునవును, కేసులో నిజం ఉండొచ్చు మరి. బట్ ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద అది పరిగణించకూడదు. ఎందుకంటే మెజారిటీ పర్సంటేజ్ అన్ని నాన్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, క్రిస్టియన్గా మారిన వాళ్ళు హిందూస్ మీద పెడుతున్న కేసులుగా అది పరిణమిస్తుంది. ఇన్ ఎ వే ఇట్ హాస్ బికమ్ అన్ అట్రాసిటీ బై ద క్రిస్టియన్స్ అగేన్స్ట్ హిందూస్గా పరిణమిస్తుంది. ఆ పరిణామాలు సమాజానికి శ్రేయస్కరం కాదు అనే ఒక సదుద్దేశంతో నేను గత 5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఒక సఫరర్ని కనుక. ఆ తర్వాత అనుకోకుండా యాదృచ్ఛికంగా ఎవరో ఆనంద్ అనే వ్యక్తి మరి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అతను పాస్టర్ వృత్తిలో ఉంటూ పాస్టర్ నన్ను అంటూ కూడా మరి అతను నేను ఎస్సీని అని చెప్పి నాకు సర్టిఫికెట్ ఉంది అని చెప్పి వెళ్ళి మరి ఒక తేనె తొట్టని కదిపింది తాటి ఆనంద్ అనే ఒక పాస్టర్. అవును, అతని వల్లే ఎంటైర్ ఇప్పుడు అందరికి అవేర్నెస్ కూడా ఇప్పుడు ఒక మార్గాన్ని క్రియేట్ చేశాడు ఆయన. చక్కగా గర్వాపసికి సంబంధించి ఇంకోటి. అవును, ఆ కార్యక్రమం కూడా మీరు పెట్టుకున్నారు. సో సూచన ఇచ్చా. అంటే మీరు ఇంకా ఈ కులానికే స్టికాన్ అవుతున్నారు కాబట్టి మీ రిజర్వేషన్స్ కోసం ఆ మతంలో స్టికాన్ అయితే ఇది వర్తించదని చెప్తున్నారు కనుక మీరు రేపు పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేయాలన్నా నీ అప్పునేంటి నీ చర్చ్ రికార్డో లేకపోతే నీ తల్లిదండ్రుల సమాధి రికార్డో తీసుకుని వెళ్తే చిటికలో సర్టిఫికేట్ ఇవ్వరు, అవి చూపెడితే. సో కాబట్టి మీరు దెబ్బతింటారు. ఈలోపే వచ్చేస్తే రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి రిజర్వేషన్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏ మూలనో ఆ ప్రొవిజన్ కూడా రాజ్యాంగంలో ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోండి అని ఒక సూచన చేశాను అంతే. రైట్ సార్. ఇక్కడ అధికార లెక్కల ప్రకారం 1% 2% మాత్రమే, లెస్ దాన్ 1.8 అంతే కదా సార్. మరి వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు? ఇప్పుడు దాకా ఎగ్జిస్టింగ్ వాళ్ళంతా నడుచుకుంటానే వస్తుంది, జరుగుతున్నదే అది కదా. ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ సింపుల్ అండి. అసలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అదేనండి నేను చెప్పేది. ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ సింపుల్. గో టు ద చర్చెస్, గెట్ ద ప్రీవియస్ రికార్డ్స్. ప్రతి చర్చిలోనూ ఎవరెవరు దశంభాగాలు ఇచ్చారో లిస్ట్ ఉంటుంది. మరణించిన ఎన్నాళ్ళుగానో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరొకరు మరణిస్తారు కదా. మీరు ఏ ఊరు వెళ్ళినా సరే ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు కదా, సమాధులు కనబడుతూ ఉంటాయి కదా. ఆ సమాధుల మీద పేర్లు తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. నేను ఒకళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయించాను. సమాధుల మీద పేర్లు తీసుకుని సమాధుల ఫోటోలు పెట్టి వాళ్ళ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు పెట్టి, అందుకంటే ఏం కావాలి ఎవిడెన్స్? ఓకే, ఏమి పచ్చబొట్లు వేసి సిస్టమ్ లేదు కదా. క్రిస్టియన్ మతం తీసుకుంటే నెలల్లో బురింగని ములుగుతారు, బ్యాప్టిజం అయిపోయిందంటారు. సో ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ సింపుల్.
ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు ఐడెంటిఫై. సో ఓకే అండి. ఇప్పుడు 2% ఏది అఫీషియల్గా లెస్ దెన్ 2% ఉంది. మిగిలిన వాళ్ళు అందరూ అవేర్నెస్తో బయటకు వస్తే తప్ప ఆ బలం కొన్ని పార్టీలకు మాత్రమే అక్కడ హోల్డ్ అయి ఉంది. దాన్ని మీరు మళ్ళీ రాజకీయ కోణంలో చూడాలి. మరి అంటే ఇది నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, రాజకీయం నాకు సంబంధం లేదు. కానీ మీరు రాజకీయ నాయకులు అని ముడిపడి ఉంది కదా అని నేను అనుకుంటే, అంజి అనుకుంటే కాదు కదా. ఓకే, నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను రాజ్యాంగంలో ఉన్నదాన్ని అనుసరించవలసిన బాధ్యత ఒక పౌరుడిగా ఉంది కనుక నేను ఒక పౌరుడిగానే మాట్లాడుతున్నా. సో ఇప్పుడు స్టే కూడా ఏదో సర్క్యులేట్ అవుతుందండి ఆలయానికి సంబంధించి స్టే. తెంగరోలు కొద్దిమంది మాట్లాడుతున్నారు. నేనే పర్సనల్గా నేను కూడా ఆర్గ్యుమెంట్స్లో అలాంగ్ విత్ గవర్నమెంట్ లీడర్స్ నేను పాల్గొన్నా. సో అక్కడ జడా శ్రావణ్ కుమార్ అడ్వకేటు మా ఆకివీడ్లో ఆ ప్రాంతాల్లో నివసించే 3 క్రైస్తవులు ఈ పిటిషన్ వేశారు. ఐఎమ్ అండర్లైనింగ్ ద వర్డ్ 3 క్రైస్తవులు. ఒకడు దొంగ సర్టిఫికేట్తోనే ఉన్నాడు, అది కూడా ఐడెంటిఫై చేస్తాం. సో ఇద్దరు అసలు ఆ పేరే యేసురత్నం, బట్ అతనికి హిందూ సర్టిఫికేట్ ఉండొచ్చు. ఇంకొకరు ఫ్రాంకీనా క్రిస్టీనా ఏదో ఉంది పేరు. సో 3 స్త్రీలు పేరు మీద వేశారు, క్రిస్టియన్ స్త్రీలు. సో అక్కడ శ్రావణ్ కుమార్ గారు ఒకప్పుడు అది పంచాయతీ అండ్ మున్సిపాలిటీ అయినప్పటికీ మున్సిపల్ రూల్స్ ఉన్నాయి. 1965 మున్సిపల్ రూల్స్, 2012 రివైజ్డ్ పంచాయతీ రూల్స్ అండర్ 376 GOMS నెంబర్. వీటి ప్రకారమే అనుమతులు ఉండాలి. సో లోకల్ బాడీ అనుమతి, అది ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే హిందువుల దేవాలయం కావచ్చు, ముస్లింల మసీదు కావచ్చు, క్రైస్తవుల చర్చ్ కావచ్చు, ఇటువంటివి వీటికి కలెక్టర్ అనుమతి కూడా ఉండాలి అని చట్టంలో ఉంది. అక్కడ కొద్దిమంది ఎటువంటి అనుమతులు లేకుండా ఆ పాత కట్టడాన్ని కూలద్రోసి కొత్తది కట్టేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంచేత మీరు స్టే ఇవ్వాలి, స్టే 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 అని చెప్పి పాపం ఆయన అదే పనిగా పాపం ప్రాధేయపడ్డారు. మేము ఇంటర్వ్యూన్ అయ్యాం. తూచా తప్పకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణం చేపట్టబడదు. అనుమతి వచ్చిన పిదపే ఆ పాత ప్రాంగణం కూలగొట్టి పునఃప్రారంభ పనులు ప్రారంభిస్తాం అని చెప్పి ఎటువంటి స్టే ఇవ్వటానికి ఇక్కడ వీల్లేదు. వీ విల్ గివ్ అన్ అండర్టేకింగ్ టు దట్ ఎఫెక్ట్ అని ప్రభుత్వ ప్లేడర్లో వల్లభనేని శిరీష గారు, దిలీప్ కుమార్ గారు అని ఆయన మున్సిపాలిటీస్కి శిరీష గారు అండ్ రెవెన్యూకి కలెక్టర్ని కూడా పార్టీ చేశారు కనుక రెవెన్యూకి జీపీ దిలీప్ కుమార్ వీళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళతో పాటు నేను ఈ సంబంధించిన కాగితాలు, అది రామాలయమే ఉందనటానికి సంబంధించిన అన్ని ఆధారాలు, రెవెన్యూ MRO సర్టిఫికెట్ కన్ఫర్మింగ్ దిస్ సైట్ బిలాంగ్స్ టు రామాలయం అన్ని పహానీలు కాపీలు ఇచ్చి ఎన్కంబరెన్స్ కాపీలు అన్నీ మొత్తం సెట్ అంతా కూడా న్యాయమూర్తి గారికి చూపించడం జరిగింది. సో దేర్ ఇస్ నో స్టే. సో అది లంచ్ మోషన్ మూవ్ చేశారు కాబట్టి అప్పటికప్పుడు సో కౌంటర్లో ఈలోపు అనుమతులు వస్తే అనుమతులు అన్నీ ఫైల్ చేయాలి. ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ, దేర్ ఇస్ నో స్టే అట్ ఆల్. నేను ఇందాకే సోషల్ మీడియాలో కూడా స్టే ఆర్డరు కొన్ని నీలి ఛానల్స్ వాళ్ళు ఎదురు దెబ్బ, సాగు దెబ్బ, ఆ దెబ్బ, ఈ దెబ్బ, చెంప దెబ్బ అని రకరకాల దెబ్బలు నన్ను కొట్టినట్టుగా వాళ్ళు సునకానందము పొందుచుంటిరి అని చెప్పి నేను కోర్టు ఆర్డర్తో సహా దేర్ ఇస్ నో స్టే అండ్ వీ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ క్లియరెన్సెస్
అండ్ ఎగ్జిస్టింగ్ కట్టడం అక్కడ రామాలయం ఉంది కాబట్టి అనుమతులు అత్యంత వేగవంతంగా వచ్చే అవకాశం ఉంది. త్వరలో పనులు ప్రారంభిస్తాము అని నేను స్పష్టంగా సోషల్ మీడియాలో మీరు రాకముందే పోస్ట్ పెట్టాను. అదే అంటే ఇక్కడ ఒకటండి, కొంతమంది హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, కొంతమంది అసలు హిందూ దేశంలో హిందూ గుడికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏందనే ప్రశ్న కూడా లేవనెత్తున్నారు. అంటే అంటే మనదే హిందూ దేశం, స్టార్టింగ్లో హిందూ దేశం, తర్వాత సమ్వేర్ ఇన్ మిడ్ 70s సడన్గా దాన్ని సెక్యులర్ దేశంగా మార్చారు ప్రియాంబుల్లో. ఓకే. సో సెక్యులర్ దేశంగా మార్చినప్పుడు ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఏదైనా కావచ్చు, అనుమతి అనేది అవసరం అని చెప్పి పెట్టడం జరిగింది. సో అనుమతి జనరల్గా ఏంటంటే ఇది ప్రభుత్వ స్థలాల్లో ఎక్కువ కడుతున్నారు కాబట్టి ప్రభుత్వ స్థలం అలాట్ చేయాలి అంటే కొన్ని అనుమతులు అవసరం కాబట్టి ఆ అనుమతి కోసం కలెక్టర్కి వెళ్ళాలి. అలాగే రెసిడెన్షియల్ ఏరియాలో ఈ మైకుల సంస్కృతి వచ్చేసింది. దేవాలయాల్లో ఇప్పుడు మైకులు ఎవడో పెడతలే, అసలు పెడతలేదు. చర్చిల్లో ఈ మైకుల సంస్కృతి వచ్చింది. మసీదులో ఆదివారం నాడు చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనం. సో కాబట్టి ఇళ్ళ మధ్యన ఎక్కడో ఊరవతల చర్చ్ ఆర్ ఎక్కడైనా ఒక దగ్గర అందరూ క్రిస్టియన్సే ఉన్నారనుకోండి, అక్కడ ఒక మైక్ పెట్టుకున్నా ఆ సౌండ్లు వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు. అయినా ఒక రెస్ట్రిక్షన్ ఉంది, 35 decibels క్రాస్ అవ్వకూడదు, ఇట్స్ నాయిస్ పొల్యూషన్ అని. ఒక పరిశ్రమ పెడితే అలాగే నామ్స్ ఉంటాయి, అలాగే చర్చికి అనుమతి ఇచ్చిన చర్చిలో కూడా 35 decibels అని నామ్ ఉంటుంది. ఇది ఎలా తయారైందంటే ఎవడ పడితే ఆడు ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థలాగా చర్చ్ కట్టుకుని అదొక జేబు సంస్థగా మారిపోతుంది. దశంభాగాలు అదొక ఇన్కమ్ మోడల్, సో ఫారెన్ ఇన్కమ్ పెద్ద చర్చిలు కడతానికి రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఇక్కడే డబ్బులు కలెక్ట్ చేసి ఒక బిజినెస్ మోడల్ కాబట్టి ఎవరికాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో ఓ చర్చ్ కట్టేసుకుంటాం. సో అక్కడికి కొద్దిమందిని బలవంతంగా మార్పిడి చేసి ఇదే టార్గెట్ అనమాట. సో అలా టార్గెట్ చేసి ఇటు ఈ చర్చికి అలవాటు చేయటం చేయాలి. అంటే హిందువులు ఉన్న ప్రాంతంలో ఒక ఇల్లు అది తీసుకుంటాడు, లేదంటే బిజినెస్ ఓరియంటేషన్లో కొంచెం పెట్టుబడి పెట్టగలిగిన వాడైతే ఓ స్థలం కొంటాడు, అక్కడ షెడ్ వేస్తాడు, ఓ సిలువ వేస్తాడు పైన. సో ఇలాగా మత ప్రచారం కూడా అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా తక్కువని ఒక కష్టం వచ్చినప్పుడు మీకు జ్వరం వస్తుందండి, సో ఇంకో 2 రోజుల్లో తగ్గిపోతుంది, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అంజీ ఫీవర్ కొంచెం రికవర్ అవుతున్నాడు అంటే వచ్చేస్తారు. ఇంక రిస్క్ లేదు అంజుకి అనుకుంటే వచ్చేసి ప్రార్థన చేస్తాం, మాకేమి మీ నుంచి మేమేమి ఆశించాం, ప్రార్థన చేస్తాం అని ఏదో చేస్తారు. మీరు ఎలాగో రికవర్ అయిపోతారు, పోతే పోయారు అనుకున్నాం, వాళ్ళకి వచ్చే నష్టం లేదు. బతికారు అనుకోండి, చర్చికి రావచ్చు, ఇంకొక 4 days రావచ్చు. స్ట్రైక్ రేట్ 50% అయినా చాలు కదా, నమ్మకమే కదా, సిగ్గు నమ్మకం. సో అలాగా అట్రాక్ట్ చేసుకుంటారు. సో అందుకని నిబంధనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీకు హిందూ దేవాలయం హిందువులు ఉండే ప్రాంతంలో మీ సొంత స్థలంలో కట్టుకోవాలి అంటే అనుమతిస్తారు వెంటనే. కాదు సార్, మీరు ఐడెంటిఫై చేసినవే సుమారుగా ఎన్నో ఉన్నాయి చర్చిలకు సంబంధించినవి. వాటన్ని మా ఒక ఆకవీడు అనే ఒక మండలంలో అనుమతి లేనివి కేవలం ఒక 113 ఉన్నాయి. కేవలం మరి లెక్కన స్టేట్ మొత్తం ఎంత ఉండొచ్చు సార్? ఎంత 70-80 వేలు ఉంటాయి. కానీ ఇది నేను ఫస్ట్లో అడిగింది అందుకనే సార్, ఇది వాళ్ళు నిగురుగప్పిన నిప్పులాగా ఒక లోపల నుంచి ఒక ఓట్ బ్యాంక్ వ్యవస్థను క్రియేట్ చేసుకుంటూ, లేకపోతే వీటి వల్లే కదా ఎన్ని అనర్థాలకి కారణం. ఇదే ముందు జరుగున్నట్టయితే ఇంత దూరం వచ్చేది కాదుగా. గర్వాపసి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అంటే చేతులు గాలి మిగిలిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 13 రాష్ట్రాల్లో ఆల్రెడీ
అంటే ఒరిస్సాలో అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. 1969లోనే అక్కడి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది, యాంటీ కన్వర్షన్ చట్టం. ఫస్ట్ భారతదేశంలో ఆ చట్టం తీసుకొచ్చింది ఒరిస్సా. అక్కడ గిరిజన తెగల్ని చాలా ప్రభావితం చేసి ర్యాంపెంట్గా జరుగుతూ ఉంటే అలా చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీయే, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్షలు అన్నీ కూడా పెట్టి చట్టాలు తీసుకొచ్చారు. లాస్ట్ వాజ్ 13వది మహారాష్ట్ర. సో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి కొంచెం దీన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. బలవంతపు కన్వర్షన్లు ఎంతసేపు నాకు రాజ్యాంగం ఆర్టికల్ 25 నాకు స్వేచ్ఛనిచ్చింది, మతం మారే స్వేచ్ఛనిచ్చింది అంటారు. నిజమే, అది మతం మార్చే స్వేచ్ఛ ఇవ్వలేదు, మారే స్వేచ్ఛ ఇచ్చింది, మార్చే స్వేచ్ఛ నీకు ఇవ్వాల. ఒక అతని సర్టిఫికెట్ కూడా అది ఐడెంటిఫై చేసి అది తీసేయటం జరిగిందనే కదా మీరు చెప్పింది? చేసాం, జోసెఫ్ అని ఒక అతను. సో ఓకే, హ్యాబిచువల్ కంప్లైంట్. ఇప్పుడు ఇలాగనే అండి, ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఉన్నారు, వీళ్ళందరూ మరి వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఉంటాయిగా? సునీల్ కుమార్ మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్లో కూడా అతను తెలివిగా ముందే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతను హిందూ సర్టిఫికెట్ ముందు నుంచి జాగ్రత్తపడ్డాడు. బట్ మొన్న సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఒరిజినల్గా కూడా ఉన్నది ఏంటంటే, హూ ఎవర్ ప్రొఫెసర్స్ క్రిస్టియానిటీ దే ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పి ఉంది. సో ఆయన చక్కగా చెప్పాడు, ఓ తెల్లవాడ నాకు పూజించుటకు ఒక చర్చినిచ్చావు అని చాలా చక్కగా ఆయన చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి. ఎన్నో చర్చిల్లోకి వెళ్ళి ఎన్నో ఉపన్యాసాలు. ఎందుకు వాళ్ళ ఫర్మే ఉంది కదా, బహిరంగ వాళ్ళకి సంబంధించింది ఉంది కదా. అది అంబేద్కర్ ఇండియా మిషన్, అది అంబేద్కర్ పేరు మీద. అంబేద్కర్ ఈస్ ఎ బుద్ధిస్ట్ అండి. ఓకే ఓకే. బట్ అందరూ అంబేద్కర్ని క్రిస్టియన్ అని అనుకుంటున్నారు చాలా మంది. బట్ ఆయన బుద్ధిస్ట్. రైట్. యాక్చువల్లీ హీ నెవర్ లైక్ క్రిస్టియానిటీ. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అవును, ఎందుకంటే అది విదేశాల నుంచి వచ్చింది, దెర్ ఇస్ నో నేటివిటీ. సో ఇప్పటికీ అది ఇక్కడ జనజీవన స్రవంతిలో మెర్జ్ అవ్వలేదు అనేది ఆయన ఒపీనియన్. రైట్ ఆర్ రాంగ్ కామెంట్ చేయడం మనం, బట్ ఆయన ఒపీనియన్ అది. సో అది అలాగా. సో ఇఫ్ సంబడీ కెన్ ఛాలెంజ్, ఐ థింక్ దేర్ వుడ్ బి ఎనఫ్ ఎవిడెన్సెస్. అతను క్రిస్టియన్ సభల్లో మాట్లాడి అసలు దళిత క్రిస్టియన్లు అని చెప్పి ఆ పదం వారి హక్కుల కోసం బీభత్సమైన పోరాటం, ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడితే ఈ షుడ్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్. బట్ మీరు అన్న రాజకీయాలు కావచ్చు, అతని వెనక చాలా బలం ఉందని చెప్పి అపోహ కావచ్చు, మరి కొన్ని రాజకీయాల వలన అతను అలాగా. ఓకే, వదిలేసినట్టున్నారు. మరి అట్లా వదిలేయబట్టే వాళ్ళందరికీ సంబంధించిన ఒక పుల్ స్టాప్ పెట్టాలనే కదా మీలాంటి వాళ్ళ రంగంలో దిగింది. మరి అది జరిగే అలాంటి వాళ్ళు కాదు, నేనే. ఓకే అండి, నాకు ఇంకొకరు లేడు. ఓకే సార్, అది ఆ క్రెడిట్ మీకే అనుకుందాం. క్రెడిట్ అక్కర్లా, ఇది క్రెడిట్ డెబిట్ అన్నది నేను ఆలోచించాల. ఓకే ఓకే, నేను ఇది కరెక్ట్ కాదు అనుకున్నాను. సహేతుకమైన కారణాలు నేను రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ సూచించి చెప్తున్నా. లేదు ఇట్లా అంటే మీ కస్టోడియల్ టార్చర్ విషయంలో తమిళనాడులో ఏదైతే జరిగిందో, తీర్పు వచ్చిందో, దాన్ని మీరు ఉదాహరిస్తూ కొన్ని సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. అవును, ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నారు. నిజంగా అట్లాంటివి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా దుర్వినియోగం చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కానీ ఏపీలో అది జరిగే అవకాశం ఉందా? ఏమో, అత్తనడక నడుస్తుంది, మరి ఏం చేస్తారో తెలియదు. నేనైతే నా వంతు పోరాటం చేస్తున్నా. మీరు అన్నట్టు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయం చేయకపోతే ఎలా అనే కాన్సెప్ట్ని కొందరు ఫాలో అవుతున్నారేమో నాకు తెలియదు. రాజకీయ కోణంలో కూడా ఉండాలి కదా అనేది. ఇప్పుడు అక్కడ స్పెసిఫిక్గా పోరాటం చేసిన దాంట్లో ఇప్పుడు హిందువులకు సంబంధించి ఒక రోల్ మోడల్గా ఓకే
రఘురామకృష్ణరాజు గారు ఈ ఫైట్ చేస్తున్నారు. ఓట్ బ్యాంక్ వరకు మాట్లాడుకుందాం. దాన్ని ఇప్పుడు మనకు అయ్యేగా చచ్చింది కాబట్టి ఆ రూట్లోనే మాట్లాడదాం. రెండోది, సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పాస్టర్స్కి కూటమి అమౌంట్ ఇవ్వటం జరిగింది. యాక్చువల్లీ ఇట్స్ ఎ క్రైమ్, తెలుసా మీకు? పాస్టర్లకి డబ్బులు ఇవ్వటం ఇట్స్ అన్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్. ఓకే, ఇట్స్ ఎ క్రైమ్. మరి అలవాటు చేశారుగా దాన్ని. ఇట్స్ ఎ క్రైమ్, అలవాటు అది నేరము. అదే ఓకే అని చెప్పింది కూడా మరి నేనేనేమో, ఇంకెవరో లేరేమో నాకు తెలియదు. మీరే ఎవరన్నా ఉన్నా మనసులో అనుకుంటారు, పైకి చెప్పరు. ఓకే, ఇట్స్ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఎస్, ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్, ఇట్స్ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. పాస్టర్లకు, ఇమాములకు ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధం. కొద్దిమంది తెలియక మరి పూజారులు కూడా ఇస్తున్నారు కదండి అంటారు అమాయకంగా. మీరు అడుగుతారు అమాయకంగా? లేదు, ఎండోన్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అక్కడ వారి ఆదాయాన్ని గవర్నమెంట్ X% తీసేసుకుంటాను. తీసేసుకున్న దాంట్లో కొంత భాగం వారికి ఖర్చు పెడతాను. వారి స్వేదం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం సంగ్రహించి కొంత వారి అభ్యున్నతికి ఖర్చు పెడుతున్నారు. చర్చి నుంచి మీకు అద్దనా రాదు. అవును. మసీదు నుంచి మీకు అద్దనా రాదు. అవును. వారి ఆదాయము వారి సొంతము, దానికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అవును. సో ఇది రాజకీయ కారణాల చేత వదిలేసి ఉండొచ్చు, ఏదన్నా కారణాల చేత వదిలేసి ఉండొచ్చు. కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఉందంటే, ప్రభుత్వం మత ప్రచారాలకి ట్యాక్స్ పేయర్ మనీని ఖర్చు పెట్టకూడదు. ఇది మనం పెట్టుకున్నాం. మత ప్రచారానికి ట్యాక్స్ పేయర్ మనీ ఖర్చు పెట్టకూడదు. ఓకే. సో జవహర్లాల్ నెహ్రూ దో హీ వాస్ ఎ బ్రాహ్మిన్, ఆయన ఇంటర్నల్ బిలీఫ్ ఎలా ఉన్నా ఎక్స్టర్నల్గా, ఇప్పుడు నాగార్జున సాగర్ అక్కడ కూడా ఏం పూజలు చేయలే ఆయన. ఈజ్ నాట్ అన్ ఎథిస్ట్. రైట్. బట్ ఏంటంటే ఇది అన్ని మతాల వారికి సంబంధించింది అన్న ఒక యాంగిల్లో వెళ్ళిపోయాడు. అది రైటా తప్ప అని నేను అన్నాం. ఇప్పుడు సిఆర్ కోట రాకెట్ లాంచ్ చేసినా కూడా వారు హిందూ అయితే ఇప్పుడు ఇది సక్సెస్ అవ్వాలని వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకుంటాడు. ఆయన ముస్లిం అనుకోండి, అల్లాదే ఆల్మైటీ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని సహజం. అది అసలు తప్పులేదు. వాదన ఉంది సార్ దాని మీద కూడా. మీరు సెక్యులర్ అనే పదం వేశారు. అది క్రియేట్ కాబడింది ఎప్పుడు? అప్పట్లో హిందూ దేశమే ఇది. మరి సెక్యులర్గా మార్చి అయినప్పటికీ కూడా అదే అన్నారు మీరు. అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు ఉన్నారు కనుక ఇది తీసుకొచ్చారు. తర్వాత ఎప్పుడైతే మత ప్రచారాలకి మత ప్రమోషన్ ఇండైరెక్ట్గా వాటికి ట్యాక్స్ పేయర్ మనీ వాడకూడదన్నారు. ఒరిజినల్గా మక్కా యాత్రకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హజ్ యాత్ర అని డబ్బులు ఇచ్చేది. ఆ తర్వాత ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొద్దిమంది కేసు ఫైల్ చేశారు. ఫైనల్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఇది మీరు ఆపేండ్రా బాబు, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, మీరు ఇది చేయొద్దు అని ఏం సూచించిందంటే, నువ్వు ఒక మైనారిటీకి నువ్వు సహాయం చేయాలి అనుకుంటే ఇట్ షుడ్ నాట్ బీ ఫర్ రిలీజియస్ ప్రమోషన్. ఆ రిలీజియన్లో ఉన్నవారికి చదువు కోసం ఆర్ మరొక అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టు. మనుషులుగా వారి అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టు తప్ప జీవితంలో ఒకసారైనా అవకాశం ఉంటే మక్కా వెళ్ళాలి అని ముస్లిమ్స్ అనుకుంటారు. ఈవెన్ మొహమ్మద్ ప్రాఫెట్ ఆయన చెప్పింది కూడా ఏంటంటే, నువ్వు నీ సొంత డబ్బుతో వెళ్ళగలిగితే వెళ్ళు, అంతే తప్ప ఎవరిని యాచించి నువ్వు వెళ్ళకూడదు. ఇస్లాం ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ రిలీజియన్. రైట్.
మీరు ఇఫ్ యూ గెట్ ఇన్ టు ది ఎసెన్స్ ఆఫ్ ఇస్లాం, ఇట్స్ ఎ వండర్ఫుల్ రిలీజన్. నీకు స్తోమత ఉన్నప్పుడే వెళ్ళాలి తప్ప స్తోమత లేకుండా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. వీలుంటే మక్క వెళ్ళమన్నారు. అప్పుడు ఏంటంటే 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో ఇస్లాం పుట్టినప్పుడు అది సౌదీ అరేబియా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే పుట్టింది, ఆ ఎడారి ప్రాంతంలో. సో అది ప్రపంచం ఎంత పెద్దదని కూడా తెలియదు అప్పుడు. అప్పుడు అమెరికా అనే దేశం లేదు, చాలా దేశాలు ఉన్నట్టు చాలా దేశాల వాళ్ళకి తెలియదు. ఆ ప్రాంతంలో పుట్టిన మతం ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలని చెప్పారు. సో ఎక్కడో 5,000 కిలోమీటర్ల 7,000 కిలోమీటర్ల అవతల భారతదేశంలో ఆ మతం ఇంత వ్యాప్తి చెందుతుందని, ఇక్కడి నుంచి కూడా మళ్ళీ అది సందర్శించాలని అనుకుంటారని అప్పట్లో అనుకుని ఉండకపోవచ్చు కూడా. బట్ ఆ సందర్శనకి డబ్బులు ఇవ్వటం కరెక్ట్ కాదని కోర్టు చెప్పింది. బట్ ఏ అమౌంట్ అయితే మీరు ఉద్దేశించారో ఆ సందర్శన కోసం అని కాకుండా వారి అభ్యున్నతికి మీరు ఖర్చు పెట్టండి. ఈవెన్ క్రిస్టియన్స్లో కూడా క్రిస్టియన్ల అభ్యున్నతికి, వారి చదువులకి ఖర్చు పెట్టండి. ప్రజల సొమ్ముని ప్రజల కోసం, మైనారిటీల కోసం, వారు మనలో అంతర్భాగం కనుక ఖర్చు పెట్టండి అని చాలా సహేతుకంగా సుప్రీంకోర్టు కూడా దాన్ని అన్వయించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రను ఆపేసింది. సరే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి మీరన్న రాజకీయ అంతే కారణాలు అంతే కావచ్చు. బట్ ఇట్ ఈస్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో అగైన్స్ట్ కాన్స్టిట్యూషన్. అదే రాజ్యాంగాన్ని అనుసరించి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసి ట్యాక్స్ పేయర్ మనీని సక్రమంగా వారికి చెందే విధంగా వారి అభ్యున్నతికి కృషి చేస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్. తర్వాత సార్ ఇక్కడ ఆకివీడిలో ఆ సంఘటన ఏదైతే ఉందో, ఇప్పుడు అక్కడ లాఠీకి సేలలు అది కరెక్ట్, చక్కగా ఎగ్జాక్ట్ చక్కగా మేకు కొట్టి రివర్స్లో మేకు ఉంటుంది, దానికి మేకు ఇలా కొట్టారు. ఓకే, సో అది క్రిస్టియన్స్ జనరల్గా ఉండేవాళ్ళు, ఏ మతంలో ఉన్నవాళ్ళు కూడా రాజకీయం కులం ఉంది, అది జరగని పని. అమరావతి రైతులు కూడా సేమ్ తీసుకోండి సార్, అదే అటాక్ జరిగినాయి, సేమ్ అదే మేకులతోనే కొట్టారుగా వాళ్ళని కూడా. అమరావతి రైతులు కూడా వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, సేలతోటి, లాఠీలకి సేలతోటి. అది పోలీసులు కొట్టుంటారు లాఠీలు అంటే. ఇక్కడ కూడా అదే అప్లై చేయండి సార్, ఇక్కడ కూడా అలాంటి వ్యక్తుల చర్యల వల్లే జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏం మరి అది ఆ కోణంలో దర్యాప్తు ఏమి జరగట్లేదా? జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే సిమిలర్ గా వచ్చిన పర్సన్స్ లో అయ్యుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు జనరల్గా ఏ మతంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసే కొంతమంది వ్యక్తులు తప్ప వాళ్ళు చేయరు, ఎమోషన్ అవుతూ ఉంటారు తప్ప. కానీ నడిపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. అందుకనే ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసండి. దాని వెనక పివి సునీల్ కుమార్ ఉన్నాడు అన్నది నిజం. అక్కడ అక్కడ ఏ ఇద్దరైతే వీళ్ళందరినీ ప్రోత్సహించారని చెప్పి లోకల్స్ కూడా చెప్పారు. ఆ ఇద్దరు సునీల్ కుమార్ అనుచరులతో టచ్లో ఉన్నారు. అప్పుడు ఆ సంఘటన జరిగిన రోజు ముందు తర్వాత కూడా టచ్లో ఉన్నారు. వీళ్ళు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అతను దొరికేస్తాడు. నన్ను కస్టోడియల్ టార్చర్లో అంత క్లియర్గా ఉన్నాడన్నా కూడా మరి నత్తనడకం సాగుతుంది. మరి అలాగే ఇక్కడ కూడా నత్తనడకం సాగుతుందా మరి చూడాలి. ఆల్మోస్ట్ ఆయన మీకు సవాలు విసిరే సందర్భాలు కూడా వస్తున్నాయి. అదే ఓపెన్గా సందర్భాలు రావడం ఏంటి, ప్రతిరోజు విసురుతున్నాడు. నాకేంటి సవాలు? ముఖ్యమంత్రిగా కాపుని చూడాలనుకుంటున్నాను, ఉప ముఖ్యమంత్రిగా ఏదో శ్రావణ్ కుమార్ కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, ఎవడో కుమార్ని చూడాలనుకుంటున్నాను, హర్ష కుమార్ కావచ్చు అని కూడా. మరి అతను ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఇంకా సర్వీస్లో ఉండి మరి ఒక రకంగా ఆయన పనికిరాని వాడని చెప్పడమేగా. అంత అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నా కూడా మళ్ళీ అక్కడికే కులాన్ని తీసుకొచ్చి కాపు సోదరులని
నా కేసులోనేమో దొంగ రిపోర్ట్ ఇచ్చిన ఆ ప్రభావతినేమో కాపు సోదరి, ఇంకోడు వీడి సూచనలు పాటించిన వాడేమో గిరిపుత్రుడు అని ఇలాగా కులాల్ని ఇవన్నిటిని పదే పదే గిచ్చినట్టుగా మరి అతను రేపెడుతూ ముఖ్యమంత్రినే కాపు ఉండాలి, ముఖ్యమంత్రి కాపు మనం కలుద్దాం అని మరి అదే అతను అందుకనే అప్పుడు మీకు న్యాయం జరుగుద్దా అని, మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇట్లా ఈ రూట్లో వెళ్తున్న వ్యక్తులు. చూద్దాం ఇప్పుడు దేనికైనా టైం. గర్వాపసి అంటున్నారు సార్. ఓకే, వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత గర్వాపసి అంటే మేము కన్వర్ట్ అయ్యాం కాబట్టి మీరు రమ్మన్నారు. మాది ఆల్రెడీ ప్రీవియస్ మీది ఏదైతే ఉందో మూలాలు ఏదైతే ఉందో ఆ మూలం గుర్తించి మీరు ఇక్కడికి రమ్మంటున్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు చర్చికి వెళ్ళటం ఒక్కటే మానేసేది, మిగతాది యాక్టివిటీ జరుగుతుంది అనుకున్నాం. ఇంకొక కోణంలో న్యాయం ఎట్లా జరగాలి వాళ్ళకి? ఇంకొక కోణంలో న్యాయం జరగడానికి ఏముందంటున్నా, ఇప్పుడు అతను మతం మారి హిందూ మతంలోకి వచ్చాడు అనుకోండి, హిందూ మతంలో ఉన్న రిజర్వేషన్ అతనికి వర్తిస్తాయి. ఇంకా అంతకంటే న్యాయం చేయడానికి ఏముంటుంది? ఏమీ లేదు. ఓకే ఓకే, నేను పూలమాలలు వేస్తారు, కిరీటాలు ఎట్టేస్తారా? అతను రిజర్వేషన్ల కోసం మతం మారినప్పటికీ ఇందులో ఉన్నానంటున్నాడు. బట్ మతం మారినట్టు తెలిసిపోతే ఇది ఉండదురా బాబాయ్ అని చెప్తున్నారు. అంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది అప్పుడు ఏదైతే అంటే దానికి కూడా నియమావళి చెప్పింది. నువ్వు ఏ కమ్యూనిటీలో అయితే ఉన్నావో ఆ కమ్యూనిటీ వాళ్ళు నువ్వు తిరిగి వచ్చినట్టుగా వాళ్ళు బై వర్చ్యూ ఆఫ్ యువర్ కండక్ట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే, ద సొసైటీ హ్యాస్ టు యాక్సెప్ట్.